జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ విస్తృత ప్రచారం నిర్వహిస్తోంది. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు మద్దతుగా మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి ప్రచారం చేశారు. ప్రజలు బీఆర్ఎస్ ను బాగా ఆదరిస్తున్నారని అన్నారు. కేసీఆర్ పాలన, కాంగ్రెస్ పాలనను ప్రజలు బాగా గమనించారని అన్నారు. అందుకే మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. 2 ఏళ్లలో కాంగ్రెస్ ప్రజలకు ఏం చేసిందో చెప్పాలంటున్న మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డితో మా ప్రతినిధి సాయి ఫేస్ టు ఫేస్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా పోటాను పోటీగా కూడా ఇటు బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ మరియు బీజేపీ కూడా విస్తృత స్థాయిలో ప్రచారం చేస్తూ ఉంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా ప్రచారంలో భాగంగా సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి మనతో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి కూడా ప్రచారం దగ్గర పడతా ఉంది. ఏమంటా ఉన్నారు? మీకు సంబంధించి కూడా మీరేమంటారు? మేము గత 20-25 రోజులుగా ఈ రహమత్ నగర్లో ప్రచారం చేస్తూ ఉన్నాం. ఇప్పటికే 2-3 సార్లు 4 సార్లు వరకు ప్రతి ఇండ్లు కూడా మేము టచ్ చేయడం జరిగింది. ప్రజల్లో స్పందన చాలా గొప్పగా ఉంది. ప్రజలు 10 ఏళ్ల కేసీఆర్ గారి పాలన చూసారు, 2 ఏళ్ల రేవంత్ రెడ్డి గారి పాలన చూస్తున్నారు. స్పష్టంగా వాళ్ళకి అర్థమైపోతుంది. మంచి అవకాశం వచ్చింది, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి, వాళ్ళ కేసీఆర్ గారి ప్రభుత్వం రావాలన్నది నువ్వు ఏ సామాన్యుని అడిగినా కూడా అర్థమైపోతుంది. సెంటిమెంటల్ అనేది ప్రధానంగా ఒక అస్త్రంగా మార్చుకొని బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో పోరాడుతూ ఉన్నది. దీన్ని అసలు పట్టించుకోవద్దని చెప్పేసి అధికార పార్టీ వర్గాలు అంటున్నారు. దీనిపై మీరు ఏమంటారు? నిజంగానే కదా, ఇప్పుడు అధికార పార్టీకి ఆ దమ్ము ధైర్యం ఉంటే 2 ఏళ్ల కాలంలో ప్రజలకు, హైదరాబాద్ ప్రజలకు మేము ఏం చేసినామని చెప్పుకోగలుగుతారా? వాళ్ళ ముఖాలకు ఒక ఇల్లు కట్టలే, లక్షలాది ఇల్లు కట్టిన కేసీఆర్ గారివి ఇంకా 40,000 ఇండ్లు రెడీగా ఉన్నాయి. ఆడ అవి పంచనీకే శాతం అయితే లేదు. ఇండ్లు కట్టకపోగా వేలాది ఇండ్లు ఇవాళ హైదరాబాద్ పేరు మీద కూలగొట్టిండు. వాళ్ళకు అందుకే చెప్పుకోనికి 2 ఏళ్ళు ఏం చేసినవరు ఆయన అంటే ఓన్లీ కేసీఆర్ని తిట్టడమే చేసిండ్రు. వాళ్ళకు ప్రజలకు చెప్పుకోనికి ఏది లేదు కాబట్టే వాళ్ళు ఇవాళ ఎంత సెంటిమెంట్. అరే గోపీనాథ్ గారు భార్యకి ఇస్తే సెంటిమెంట్ అవుతుందా? అది వాళ్ళ ఫ్యామిలీలో టికెట్ ఇచ్చిండు కేసీఆర్ గారు. మీలాంటి టీవీ ప్రతినిధులు బట్టి విక్రమార్క గారిని ఎలక్షన్ల కంటే ముందే అడిగారు, సార్ గిన్ని హామీలు ఇస్తున్నావు, ఎట్లా చేస్తావు నువ్వు అంటే, మాకు తెలుసు ఎట్లా సంపద సృష్టించాలనో, సృష్టించిన సంపద ఎట్లా వంచాలనో. మరి ఎందుకు ఏడుస్తారు కేసీఆర్ గారి మీద? రోజు నువ్వు మైకు పట్టుకుంటే చాలు కేసీఆర్ గారి పేరు తీయని రోజు ఉందా? రేవంత్ రెడ్డి గారు కానీ మిగతా నాయకులు గారు కానీ. నువ్వు నిజంగానే పని చేసినట్టు అయితే నేను ఇది చేసిన గొప్పగా దేశంలో ఏ రాష్ట్రంలో మేము చెప్పుకోగలుగుతాం. ఇవాళ కూడా కేసీఆర్ నాయకత్వంలో 14 ఏళ్ళు కొట్లాడి తెలంగాణ తెచ్చిన తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో 10 ఏళ్ళు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. 10 ఏళ్ల కాలంలో దేశంలోనే నెంబర్ 1 స్థానానికి తెలంగాణ పోయింది. ఒక భగీరథ లాంటి పథకం కానీ, రైతు బంధు లాంటి పథకం కానీ, ఎంతో గొప్పగా మిషన్ భగీరథ లాంటి పథకాలు అవి దాన్ని వ్యూహ చేయడానికనే ఒక ధైర్యం ఉండాలి. జూబ్లీహిల్స్ అభివృద్ధి అనేది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి కూడా అవుతుందని చెప్పేసి విస్తృతంగా మంత్రులు కూడా ప్రచారం చేస్తున్నారు. మూకమ్మడిగా కూడా మంత్రులు ఇక్కడే ఉన్నటువంటి పరిస్థితి. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు అనేది? వాళ్ళకోటి ఓటమి అనేది అర్థమైపోయింది. గల్లీలా గవర్నమెంట్ ఎవరన్నా ఎలక్షన్ టైంలో మంత్రులు వాళ్ళ వెహికల్ వేసుకొని తిరగొచ్చా? నేను నిన్న కూడా చూసిన ఈ మంత్రులు 9 వెహికల్ వేసుకొని తిరుగుతారు. యాక్చువల్గా ఎలక్షన్ టైంలో మంత్రులు వాళ్ళ సొంత గవర్నమెంట్ వెహికల్ పక్కన పెట్టి తిరగాల అంటే ఇష్టారాజ్యంగా ఎలక్షన్ చేస్తున్నారు. వాళ్ళకి భయం పట్టుకున్నది కాబట్టి గల్లీకో మంత్రి ఉన్నాడు. ఇలా మైనారిటీలకు ఈ 24 నెలల ఇయ్యింది. ఇలా కేటీఆర్ గారు మాట్లాడినందుకు, హరీష్ రావు గారు మాట్లాడినందుకు ఇలా అజరుద్దీన్కి మంత్రి పదవి వచ్చింది మైనారిటీలో. నా 75 లక్షలకు నేను అమ్మాల్సిన ప్లాటు అప్పుడు అమ్మలేదు, ఈ గవర్నమెంట్ వచ్చినాక దాన్నే 38 లక్షలకు అమ్ముకున్నా అని ఏడుస్తూ ఉంది. అంటే ఎన్ని లక్షలను నష్టపోయామే? ఇలా మీ పాలన తీరు వల్ల, మీ హైదరాబాద్ తీరు వల్ల ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు. గది మనం అర్థం చేసుకోవాలి. చివరిగా బీజేపీ అభ్యర్థి లంగల దీపక్ రెడ్డి కూడా గెలిస్తే కేంద్రం నుండి వచ్చే నిధులు కూడా ఖచ్చితంగా నేను జూబ్లీహిల్స్ ఒక అభివృద్ధి కోసమే ఖర్చు పెడతారని చెప్పేసి అంటున్నారు. అలాగే ప్రభుత్వంతో మాట్లాడి దీనికి సంబంధించి కూడా సమస్యలను తీరుస్తారు. ఆయన మీద మీ కామెంట్ అనేది? ఈ ఎలక్షన్లో ట్రయాంగిల్ ఫైట్ లేదు. ఈ ఎలక్షన్లో ఉన్నది బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యనే. వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా బీజేపీ గెలిచే పరిస్థితి లేదు. నాకైతే డౌట్ డిపాజిట్ కూడా వస్తుందా రాదా. నేనైతే నిజంగా బీజేపీలో కూడా చెప్తున్నా, తెలివిగా మీరు ఓటు వేయండి తప్ప ఓడిపోయే మీ దాన్ని కూడా వేసుకోవడం ఎందుకు? 100% మీరు కూడా మాకు బీఆర్ఎస్కి వేయాలి. చివరిగా జూబ్లీహిల్స్ ప్రజలకు మీరేం చెప్పాలనుకుంటున్నారు? నేను ఒకటే చెప్పాలి, మంచి అవకాశం వచ్చింది. ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే అవకాశం వచ్చింది. ఈ ఎలక్షన్ మీ 4 లక్షల ఓట్లకు సంబంధించిన ఎలక్షన్ కాదు. 4 కోట్ల తెలంగాణ ప్రజలకు మీ ఎలక్షన్ దిక్కు చూస్తూ ఉన్నారు. సామాన్య ప్రజలు మీ దిక్కు చూస్తున్నారు. ఈ యొక్క జూబ్లీహిల్స్ ప్రజలే కాకుండా తెలంగాణ ప్రజలు ఎంత కోపంగా ఉన్నారన్న మెసేజ్ పోయే విధంగా
ఓటు వేయాలి. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోండి. హైదరాబాద్లో పర్సంటేజ్ తక్కువ అవుతుంది, హాలిడే ఉంటుంది, మీరు ఇళ్ళకి వెళ్ళి బయటికి రాకుండా ఇబ్బంది అవుతుంది. మీ హక్కు అది. ఓటు రండి, ఓటు కారు గుర్తు మీద వేయమని నేను కొడతా ఉన్నాను. సో చూస్తున్నారు కదా, బీఆర్ఎస్ పార్టీకి ఖచ్చితంగా కూడా పోటీ ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి అంటున్నారు. ఇరువురి మధ్య కూడా పోటాని పోటీ నడుస్తుంది. చూద్దాం, ఖచ్చితంగా కూడా జూబ్లీ హిల్స్ ప్రజలు కూడా బీఆర్ఎస్ వైపే ఉన్నారని చెప్పేసి కూడా అంటున్నటువంటి ఆల నరేంద్ర గారి మాటలు మీరు కూడా విన్నారు. సో ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. కెమెరామెన్ వంశీతో సాయి.